సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు చిన్న అభ్యర్థన పెట్టాడు. సిబిఐ కోర్టులో నేను ఎలక్షన్ అయిన తర్వాత 15 రోజులు నేను మా ఆవిడ అలాగా లండన్ స్విట్జర్లాండ్ వెళ్ళి తీసుకుంటాం అని చెప్పి ఒక 15 రోజులు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 1వ తారీఖు వస్తానని. జనరల్గా సిబిఐ ఎప్పుడు అబ్జెక్ట్ చేయదు, అదిగా చేయలే. సరే వెళ్ళి వస్తే వెళ్ళండి, కానీ షెడ్యూల్ ఇవ్వాలి, ఎప్పుడు ఎక్కడుంటారో చెప్పాలి అని అంటారు. సరే ఆయన ఎప్పుడు ఎక్కడున్నాడో చెప్పడు, విమానం ఎక్కడ ఆగలేదు ఎక్కడో ఆగిందని చెప్పి వెళ్తాడు. అది రొటీన్లో జరిగిపోయేది. కానీ మరి సర్ప్రైజింగ్గా మరి ఈసారి సిబిఐ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వద్దు అని చెప్పారు. మరి వారి సోదరి వైఎస్ షర్మిల నిన్నే ఇతను పాస్పోర్ట్లు రెడీ చేసుకుంటున్నాడు మళ్ళీ విదేశాలకు వెళ్ళటానికి, ఈసారి వెళ్తే రాడేమో అన్నట్టుగా మరి ఆవిడ కూడా చెప్పడం జరిగింది. నేను గతంలో 7-8 నెలల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు కూడా అప్పుడే జగన్మోహన్ రెడ్డి కూడా యూరప్ ట్రిప్కి వెళ్ళాడు. మరప్పుడు నేను కొంతమంది బ్యాంకర్ల పేర్లు కూడా చెప్పా. కేమెన్ ఐలాండ్స్ నుంచి ఏ బ్యాంకర్లు వచ్చారు, ఇతన్ని కలిశారు అని. మరప్పుడు ఇక్కడ ఓటమి అయితే తథ్యం, అది క్రిస్టల్ క్లియర్. మరి ఇంత దారుణం పరాభవం, ఊరికి పైకి 175, వై నాట్ 175 అని ఇదివరకు గర్వంగా చెప్పాడు, అహంకారంతో చెప్పేవాడు. ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నాడు. నిన్న చూశారు కదా, నిన్న కాదు మొన్న మరో పక్క రాజేంద్రనాథ్ రెడ్డి గారిని, ఇంకో పక్క డిఐజీ అమ్మిరెడ్డిని, దానికి ముందు ఇంకో 4 పరమేశ్వర్ రెడ్డి, ఇంకో 3-4 రెడ్డిని అంటే ఎస్పీలని మార్చేశారు. సో దాంతో ఎన్నికలు మనసులో మాట ఇంకా అక్రమాలకి లేదని మరి ఎన్నికలు అధికారులను మార్చేస్తున్నారు. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయో లేదో నాకు చాలా బాధగా ఉంది. నేను బటన్ నొక్కినా సరే డబ్బులు వెళ్ళలేదు అని గద్గద స్వరంతో, మరి ఎప్పుడు కూడా అహంకారం మరి మొహలోంచి అహంకారం తేనె పట్టులోంచి తేనె కారినట్టు అతని మొహంలోంచి అహంకారం కారుతూ ఉంటుంది. కానీ చాలా పాపం నిర్భాగ్యులాగా ఎక్స్ప్రెషన్ దాచుకోలేకపోయాడు. ఆ మొహం చూస్తే అర్థమైపోయింది ఇంకేతను రాడన్న సంగతి అతనికి తెలిసిపోయిందని. అది ఇప్పుడు మరి ఆయన ఈ సమయంలో మరి వెళ్తే మరి తిరిగి రారన్న భయం మరి ఏమన్నా సిబిఐకి వచ్చిందేమో. మరి సిబిఐ అబ్జెక్ట్ చేసినప్పుడు మరి జడ్జి గారు ఇప్పుడు 14వ తారీఖుకి వాయిదా వేసాయంట. అంటే పోలింగ్ అయిన తర్వాత మరి ఎగ్జిట్ పోల్ వెంటనే రాదుగా, 1వ తారీఖు దాకా రాదు. మరి ఎందుకన్నా మరి మన పోలింగ్ అయిన తర్వాత మరి వాళ్ళు డెసిషన్ చెప్తారన్నారు. ఏదైనా మరి ఈ సమయంలో మరి వారికి విదేశాలకు వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వటం సమంజసం కాదేమో. ఇక్కడ రామాయణంలో పిడకల వేటలాగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కోర్టుకు సంబంధించింది. నేను సుప్రీంకోర్టులో వేయటం జరిగింది, అది మళ్ళీ వాయిదా పడింది ఆగస్టుకి. లోవర్ కోర్టులో సిబిఐ కోర్టులో తొందరగా తేల్చండి రా బాబు, ఆ డిశ్చార్జ్ పిటిషన్లు తొందరగా క్లియర్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీకు గుర్తుంది కదా, డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ చేయమన్నారు. ఆగస్టు 5కి పోస్ట్ చేశారు. ఈలోపు ఇక్కడ ఏమైంది, సుప్రీంకోర్టు ఆర్డర్ను అనుసరించి ఈ సిబిఐ కోర్టు జడ్జి అన్నీ విన్నాడు, డిశ్చార్జ్ పిటిషన్లు అన్నీ విని గత మాసంలో నేను ఏప్రిల్ నెలాఖరు లోపు నేను జడ్జిమెంట్ ఇచ్చేస్తాను ఈ డిశ్చార్జ్ పిటిషన్ మీద అని చెప్పడం జరిగింది. చాలా ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్, ఎందుకు అంత టైం తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు మందలించింది. 5 ఏళ్ళ నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్. సో ఫైనల్గా ఆయన కథని కంచికి చేర్చాలని అనుకున్నట్టుగా ఉన్నాడు.
చెప్పాడు. కానీ మరి తీర్పిస్తానన్న రోజు అప్పుడు ఎందుకనో ఒంట్లో బాగోలా ఆయనకి. ఆ తర్వాత ఇంకో డేటు నెలాఖరులోగా ఇస్తానని చెప్పారు. ఇది ఏప్రిల్ నెలాఖరులోగా. ఈలోపు ఏమైందంటే ఏప్రిల్ నెలాఖరులోగా ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది. ముందు చెప్పాలనుకున్న రోజు అనారోగ్యం వచ్చింది. ఆ తర్వాత చెప్పాలనుకుంటే ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇది మీకు ఏమన్నా కథలాగా అనిపిస్తుందా? నేను చెప్పింది వాస్తవమే. మీకు కథలాగా అనిపిస్తే దానికి నేనేం చేయలేను. నేను చెప్పింది మటుకు వాస్తవం, జరిగింది చెప్తున్నాను. ఆ తర్వాత మరి ఆయన తీర్పునిచ్చారు. ఏప్రిల్ 30న ఒక తీర్పునిచ్చారు. ఏమిటంటే మరి ఇలా నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను కదా, మరి ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయినందుకు మరి కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ విని మళ్ళీ రీఓపెన్ చేసి అప్పుడు చెప్తారని చెప్పారు. ఈయన వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, రాసుకున్న నోట్స్లు ఉంటాయి, ఆయన చెప్తారా చెప్పరా అనేది వచ్చి ఆయన డిస్కషన్. ఈ కేసులన్నీ మళ్ళీ రీఓపెన్ అవుతాయి, కొత్త ఆయన మళ్ళీ వింటాడని చెప్పి మళ్ళీ మాకేమనిపించిందంటే సుప్రీంకోర్టులో వేసి డైరెక్షన్ తీసుకొచ్చి మాకేమనిపించిందంటే ఇంకో 4-5 ఏళ్ళు ఆ కొత్త ఆయన వింటాడలేరా అని చెప్పి ఈయనే చెప్పినట్టుగా, అంటే నువ్వు వినకుండా మళ్ళీ ఇవ్వదురు అన్నట్టుగా అనిపించింది. సో అందుకని చెప్పి మేము సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసాం. మీరేమో ఎలా చెప్పమన్నారు, తొందరగా చెప్పమన్నారు, ఆయనకేమో ట్రాన్స్ఫర్ వచ్చింది, ఆయనేమో ఆ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయి ఆయన కొత్తగా వచ్చిన ఆయన అంతా మళ్ళీ వినాలి అని చెప్పి కూడా చెప్పి మరీ వెళ్ళారు. అంచేత ఈయన తీర్పే కదా ఇవ్వాల్సింది, ఈయనేసాడు కాబట్టి ఈయన్ని ఆ తీర్పు ఇచ్చేసి వెళ్ళమని చెప్పండి. ఒకసారి డిశ్చార్జ్ పిటిషన్లు గోల్ తేలిపోయిన తర్వాత ట్రయల్ పోనీ ఫ్రెష్గా వచ్చిన వాళ్ళైనా నిర్వహించుకుంటారు. అదర్వైజ్ ట్రయల్ కూడా ఇన్నే నిర్వహించమనంటే అంత అడవుడిగా ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం ఉంది. సో ఇది మేము సుప్రీంకోర్టులో అడగటం జరిగింది. మోస్ట్ లైక్లీ సుప్రీంకోర్టు సెలవుల లోపే అది రేపు కూడా వచ్చే అవకాశం ఉందని మా న్యాయవాదులు చెప్పారు. లేకపోయినా త్వరలో వస్తుంది. అదేం జరుగుతుందో చూడాలి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టే ఒకసారి జరిగింది. మరి ఇప్పుడు ఇది చూద్దాం. విదేశాలకు కూడా మరి సిబిఐ అబ్జెక్ట్ చేసినా కూడా మరి ఆయనకి అనుమతి వస్తుందా, అనుమతి నిరాకరిస్తారా? లెట్ us wait and watch.